అందరికీ నమస్కారం అండి. నేను ఒక పీవీఆర్ విద్యార్థిని. మనబడికి 100 ఏళ్ళు కార్యక్రమాన్ని చిత్రీకరించాను. ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచాను. నిడివి పెరిగింది కనుక చాప్టర్స్గా సుహారీ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశాను. అందరూ అన్ని చాప్టర్స్ని చూస్తారని నా మనవి. పీవీఆర్ ఓల్డ్ స్టూడెంట్స్ చేస్తున్న ఈ శతాబ్ది ఉత్సవాలకి స్వాగతం అండి. వీళ్ళు దాదాపు 6 months నుంచి చాలా కష్టపడి అందరిని గ్యాదర్ చేసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను ఈ మధ్యనే 6 months బ్యాక్ ఇక్కడ హెచ్ఎంగా వచ్చాను. మాకున్న స్టాఫ్ అంతా కూడా చాలా సీనియర్స్, చాలా డిసిప్లిన్లో ఉంచుతున్నాం పిల్లలు 500 members ఉన్నారు. ఇప్పుడు డ్రిల్ టీచర్ లేరు. డ్రిల్ టీచర్ లేకపోయినా కానీ మా టీచర్స్ చాలా వాళ్ళని క్రమశిక్షణతో అన్ని విషయాలలో, చదువుతో పాటు మిగతా అన్ని విషయాలలో కూడా వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపిస్తూ వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చి గైడ్స్గా పనిచేస్తున్నారు మా టీచర్స్. పిల్లలు కూడా చాలా బాగున్నారు. మాకున్న పాఠశాల అవసరాలను కూడా ఈ ఓల్డ్ స్టూడెంట్స్ 82-83 బ్యాచ్కి అయితే ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఆ పిల్లలు మట్టిలో కూర్చొని భోజనం చేసేవాళ్ళు ఇక్కడే వంట వండిస్తున్నాము, కానీ కూర్చోవడానికి సరైన ప్లేస్ లేదు. ఆ ఇసుకలోనే కూర్చునేవాళ్ళు. కానీ ఇప్పుడు 82-83 స్నేహ సొసైటీ వారి వల్ల ఆ కొరత కూడా తీరిపోయిందండి. అదే సభా ప్రాంగణం, అదే డైనింగ్ హాలు, అదే డయాస్ చాలా సహాయంగా ఉన్నారు. ఇంకో విషయం ముందుగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ మున్సిపల్ వాటర్ కనెక్షన్ లేదు. పచ్చల బాలయ్య గారి కుటుంబం నుండి హరిప్రియ గారి చొరవతో బాలయ్య గారి అబ్బాయిలు చాలా అసలు ఫస్ట్ వాటర్ లేకపోతే ఎట్లేదు, ప్రైమరీ నీడ్ కదా అని స్పందించి 30,000 రూపాయలు డొనేషను ప్లస్ మోటారు, సింటెక్స్ ట్యాంకు ఇచ్చి స్కూల్కి చాలా సహాయపడ్డారండి. ఇప్పటికి కూడా ఓల్డ్ స్టూడెంట్స్ చాలా సహాయం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పాఠశాల తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ ఒంగోలు పాఠశాల యొక్క 100 సంవత్సరాల వేడుక జరుపుకుంటున్నాము. ఈ వేడుకలో పాల్గొనడానికి దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఎంతోమంది పూర్వ విద్యార్థులందరికీ స్వాగతం పలుకుతూ ఈ వేడుకని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్లో చదవటం మా అదృష్టం. ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు, వారు ఇచ్చిన డిసిప్లైన్, క్రమశిక్షణ, వారు చెప్పిన చదువు జ్ఞానంతో అందరము బాగా అభివృద్ధి చెంది దేశ విదేశాల్లో స్థిరపడి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, పోలీసులుగా, ఐఏఎస్, ఐపీఎస్లుగా దేశానికి సేవ చేసి ఈ పాఠశాల యొక్క పేరుని దేశ విదేశాల్లో కూడా వ్యాపింపజేశారు. ఇలాంటి చరిత్ర ఉన్న పాఠశాలలో మేము 100 సంవత్సరాల వేడుకలో పాలు పంచుకోవటం మా యొక్క పూర్వజన్మ సుకృతం. థ్యాంక్ యూ. మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు నిర్మల. నేను ఇక్కడ 1992 to 93 నేను ఎస్ఎస్ఎల్సి బ్యాచ్ అండి, అదే ఎస్ఎస్సి బ్యాచ్ అండి. 10th క్లాస్ చదువుకున్నాను. ఇక్కడే చదువుకొని 2000లో నేను డిఎస్సిలో సెలెక్ట్ అయ్యానండి. 2004లో ఇక్కడ నేను స్కూల్ అసిస్టెంట్ పిఎస్గా జాయిన్ అవ్వడం జరిగింది. 2004 నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఇదే స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడే చదువుకుని ఇక్కడే టీచర్గా వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ ఇయర్ మనకి ఇక్కడ 100 years ఫంక్షన్ చేసుకోవడం, అందులో నేను ఇదే స్కూల్లో చదువుకొని టీచర్గా ఉంటూ దీంట్లో పార్టిసిపేట్ చేయడం వెరీ హ్యాపీ అండి. అందరు నా ఫ్రెండ్స్ అందరినీ కూడా కలుసుకోవడం, నా టీచర్స్ని, నా కొలీగ్స్ని, ప్లస్ రిటైర్డ్ హెచ్ఎంస్ని అందరినీ కూడా కలుసుకోవడం, వాళ్ళందరినీ ఫెలిసిటేట్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఇక్కడ చేరిన కొత్తలో నాకు కొంచెం భయం వేసింది, టీచర్స్తో వర్క్ చేయడం ఎలా అని అనిపించేది. కానీ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. చాలా వాళ్ళ పిల్లల్లాగా నన్ను చూసుకొని చాలా మంచిగా వాళ్ళు నన్ను గైడ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇన్స్పిరేషన్తోనే మా ఫ్యూచర్ కూడా నేను అలా వర్క్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రామ్మోహన్ రావు. నేను ఈ పాఠశాలలో 1975 నుండి సైన్స్ మాస్టర్గా, లెక్కల మాస్టర్గా ఇక్కడ పనిచేశాను.
ఈ స్కూల్లో ఉద్యోగం రావటం అనేటువంటిది మహా పూర్వజన్మ సుకృతం. ఈ స్కూల్లో ఉద్యోగం చేయడం అంటే అది విద్యార్థులుగా చేరడానికే చాలా కష్టపడాల్సి వచ్చేది. విద్యార్థులుగా చేరడానికి కష్టపడాల్సి వచ్చింది కాబట్టి నేను ఈ స్కూల్లో చేరలేకపోయాను. నేను చదివింది సంస్కృత పాఠశాలలో, అక్కడ మాది ఫస్ట్ బ్యాచ్. అయినప్పటికీ ఈ స్కూల్ ముందు నుంచే పోతుండాలి ఆ స్కూల్ చేరడానికి, చదువుకోవడానికి. కాబట్టి ప్రతిరోజు ఈ స్కూల్ని గమనిస్తూనే ఉంటాను. ఈ స్కూల్లో ఉండేటువంటి విద్యార్థులు, ఇక్కడ ఉండే క్రమశిక్షణ, ఇక్కడ ఉండేటువంటి మాస్టర్లు చెప్పేటువంటి తీరు, ఇదంతా నేను గమనిస్తూనే ఉంటాను. నేను చదువుకునేటప్పటి నుంచి సమయం నుంచి కూడా ఇక్కడ నాకు ఈ స్కూల్ తోటి అంత అభిమానం ఉండేది, ఈ స్కూల్ మీద. అలాంటిది ఈ స్కూల్లో నేను మాస్టర్ని అవ్వడం అనేటువంటిది నేను చెప్పాను కదా, నాకు పూర్వజన్మ సుకృతం. ఈ స్కూల్లో ఇన్నాళ్ళు పనిచేశానంటే నాకు ఇక్కడే, ఇది హెడ్ మాస్టర్ గారి రూము, అవతల సైన్స్ రూమ్ ఉండేది. సైన్స్లో నేను పిల్లలకు కెమిస్ట్రీలో అన్ని ఏర్పాట్లు, అంటే హెచ్డిఎస్, హైడ్రోజన్ సల్ఫైడు, సల్ఫర్ డయాక్సైడు, HCl, ఈ విధంగా అన్నీ ఆక్సిజన్లు తయారు చేయడం వాళ్ళకి నేను ప్రిపరేషన్ చూపించేవాడిని. వాళ్ళ చేత ఆ కెమికల్స్ని కంప్లీట్గా ఏ విధంగా వస్తుందో అనేటువంటిది వాళ్ళకి. అందువల్ల నేను సైన్స్ మాస్టర్గా మా చదువుకున్న పిల్లల యొక్క మనసుల్లో, హృదయంలో నిలిచిపోయాను. అందువల్ల ఎప్పటికీ నన్ను మాస్టర్గా గుర్తించి సైన్స్ మాస్టర్ గారు, మా రామ్మోహన్ మాస్టర్ గారు అని అభిమానిస్తూ ఉంటారు. ఆ అభిమానమే నాకు ఈసారి, ఇప్పటికి నాకు 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలు ఇక్కడ నేను ఇంత సంవత్సరం బతికానంటే వీళ్ళ యొక్క అభిమానమే. మా తల్లిదండ్రుల యొక్క జన్మనిచ్చారు. తర్వాత ఈ స్కూలు నాకు జన్మను బతకటానికి కావాల్సినటువంటి అవకాశాన్ని ఇచ్చింది. ఈ స్కూల్లో నేను హెడ్ మాస్టర్గా PVR స్కూల్ నుంచి మున్సిపల్ హై స్కూల్ పోయి అక్కడ ఒక 4 సంవత్సరాలు హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయిపోయాను. అందువల్ల ఈ స్కూలు నాకు ఎంత అభిమానం అంటే అంత అభిమానం. స్కూల్లో దాదాపుగా 26 సంవత్సరాలు పనిచేశాను. థ్యాంక్ యూ. నేను 1974, 75 10th క్లాసు ఇక్కడ B సెక్షన్లో చదివాను. నేను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్గా చేసి రిటైర్ అయ్యాను. ఈ స్కూల్లో చదవటం వల్ల నాకు క్రమశిక్షణ మరియు అంకిత భావము, అకుంఠ దీక్ష ఇవన్నీ అలవాటు పడినాయి. మా ఉపాధ్యాయులు కానీ, మా హెడ్ మాస్టర్ గారు కానీ మమ్మల్ని ఎంత క్రమశిక్షణలో పెట్టారనేది ఈ స్కూల్ నుంచి నేను నేర్చుకున్నాను. వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నేను ఈ స్టేజ్లో రావడానికి కూడా వాళ్ళ పునాదులు వేశారు కాబట్టి నాకు వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు ఉన్నాను. ఈ 100 years ఫంక్షన్ అసలు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. నా పిల్లలకు కానీ, మా వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ, ఎంతోమందికి చెప్పేదానికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది రాబోయే తరానికి ఒక స్ఫూర్తిలాగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేము 1982-83 బ్యాచ్లో 10th క్లాస్ పూర్తి చేసాం. సుమారు 300 మంది మేమందరం ఉన్నాము. మా గ్రూప్ అంతా అందరం బయటికి వెళ్ళడం జరిగింది. మేము ఆ స్ఫూర్తికి ఈ రోజున 100 years ఫంక్షన్ తరపున అందరూ ఎక్కడెక్కడి నుంచి, USA నుంచి కూడా ఒక 20 members వచ్చారు. అట్లానే ఢిల్లీలో ఉన్నోళ్ళు కానీ అందరు అటెండెన్స్ మోర్ దెన్ 175 members మా బ్యాచ్ వాళ్ళు వచ్చారు. అందరినీ కలవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ క్రమశిక్షణ నేర్పించిన స్కూల్ అంటే PVRఏ. ఒంగోలు వాడంటే PVR గడప తక్కాల్సిందే. ఒంగోలు అంటేనే PVR. ఆ ఆనిముత్యం మేము ఎప్పటికీ మర్చిపోలేం. దాన్ని నిమిత్తమే మా మిత్రులందరి సహకారంతో అక్కడ స్కూల్ డయాస్ను కూడా ఒకటి అరేంజ్ చేశాం. అందరికీ ఈ రోజున ఆ చిన్నారులకి ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా స్ఫూర్తి తీసుకొని రేపు ఫ్యూచర్లో ఇదే రకంగా స్కూల్కి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మా మిత్రులందరి సహకారంతో చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు ప్రార్థనా గీతం తర్వాత ప్రారంభిస్తారు. 100 years ఫంక్షన్ మీ ఆధ్వర్యంలో జరగడం అంటే మీ బ్యాచ్? అవును, చాలా. అందరు మా బ్యాచ్ కాదు, అన్ని బ్యాచ్ల్లో మ్యాక్సిమం 45 నుంచి ఉన్న బ్యాచ్లు కూడా అందరూ కొంతమంది అటెండ్ అయ్యారు. అందరూ చాలా ఆనందంగా ఉంది. మా సీనియర్స్ని చూసి, వాళ్ళందరూ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళందరూ చూసి అందరం మన PVR, ఎందుకంటే మేమందరం రాజకీయాల్లో తిరిగేటప్పుడు కూడా ఎక్కడైనా అధికారులు వెళ్ళగానే, ఒంగోలు అనగానే PVRలో నువ్వు చదివావనే ఆ రకంగా డిస్కషన్లు కూడా చాలా జరిగి ఉన్నాయి. అందువల్ల PVRకి ఒక ప్రత్యేకత ఉంది. అలానే మా అందరి ఆధ్వర్యంలో 100 years ఫంక్షన్ జరగటం, మేమందరం దాంట్లో ఒక భాగం అవటం అనేది చాలా మా ఫ్రెండ్స్ అందరి తరఫున గర్వకారంగా చెబుతున్నాం. నా పేరు ప్రకాష్ బాబు. PVR హై స్కూల్లో
1974-75 బ్యాచ్. మా బ్యాచ్లో చాలామంది గొప్ప గొప్ప స్థానాలకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే పీవీఆర్ స్కూల్లో కూడా ఉన్నత స్థానాలకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం, మా పాత స్మృతులు 50 సంవత్సరాలు కరెక్ట్గా మేము స్కూల్ వదిలిపెట్టి ఈ 50 సంవత్సరాల మిత్రులు కలవడం అనేది చాలా చాలా అనుభూతి పొందిన విషయం. మా అదృష్టం ఏంటంటే ఈ పీవీఆర్ స్కూల్లో ఈ 100 సంవత్సరాల ఫంక్షన్లో మేము అటెండ్ కాగలగడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. మా ఆ రోజుల్లో ఒంగోలులో అత్యున్నత స్థాయి వ్యక్తులందరూ కూడా చదివిన స్కూల్ ఇది. ఈ స్కూల్ మీద అందరికీ కూడా విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టి ఇవాళ దేశ విదేశాల నుంచి ఇన్ని వేల మంది ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ఐక్యత మా పూర్వ విద్యార్థుల ఐక్యత ఇలాగే ఉండాలని, ఇంకా కొనసాగాలని, మా విద్యార్థుల్లో ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా మిగతా వాళ్ళు దాన్ని వారికి మిత్రులుగా అండగా నిలిచేట్టుగా ఈ అల్యూమిని అనేది ఒక స్ట్రాంగ్ అసోసియేషన్గా ఏర్పడి ఈ పీవీఆర్ స్కూల్కి ఏం కావాలన్నా కూడా చేసే విధంగా మేమందరం కూడా ముందుంటామని తెలియజేస్తున్నాం. ఈ స్కూల్లో 92-93 బ్యాచ్లో 10th క్లాస్ చదివాము. ఈ స్కూల్లో మాకు 92-93 అంటే మేము 6th నుంచి 10th వరకు ఈ స్కూల్లో చదివాము. ఈ స్కూల్లో సరిగ్గా మాకు చాలా డిసిప్లిన్ అనేది ఏందనేది మా కుప్పల మంత్రం మాస్టర్ గారు బాగా నేర్పించారు. మేము అప్పుడు చాలా హ్యాపీగా మంచిగా చదివాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ఈ స్కూల్ నుంచి 7th ఎండింగ్లో మేము వచ్చరికి కొత్త స్కూల్కి షిఫ్ట్ అయిపోయాం. కానీ ఈరోజు ఇంతమంది విద్యార్థుల్ని, మా సీనియర్లని వీళ్ళందరినీ చూస్తుంటే మాకు చాలా ఆనందంగా, అసలు ఏదో పండగ ఏదో జరుగుతుంది మా స్కూల్లో అనే ఒక యాంగ్జైటీ తోటి, అసలు ఉత్సాహంతో మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇది ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎప్పుడు జరుగుతుందా అని మళ్ళీ దానికోసం మేము ఎదురు చూస్తూ మేము ఇంకా హ్యాపీగా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం నిర్వహించిన మా ప్రతాప్ మాస్టర్ గారికి, మా ప్రధానోపాధ్యాయులందరికీ చాలా ఉత్తమ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆనందంగా సంతోషంగా ఉన్నాము. ఈ కార్యక్రమం చేసినందుకు మా ప్రతాప్ మాస్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పీవీఆర్ బ్యాచ్ 89-90 బ్యాచ్ మా పీవీఆర్ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు. ఇదే వరల్డ్ ఫస్ట్ అనుకుంటున్నాను నేను కూడా. మా ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా, ఆనందంగా, చాలా పాత రోజులు మళ్ళీ గుర్తు వస్తున్నాయి. అవుట్ ఆఫ్ నుంచి అందరూ వచ్చారు, చాలా మంది చాలా దూరాల నుంచి వచ్చారు. అందరూ అనుకోకుండా కలిసాము. మా హైలైట్గా వేడుకలు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. హైలైట్గా అంటే 530 బ్యాచ్ ఫస్ట్ మాదే బ్యాచ్, ఇంకా ఇంకే బ్యాచ్ లేదు. కానీ ఆ ఫ్లెక్సీ కూడా వేయటం కూడా మా అదృష్టం. మేము అందరం కవర్ చేసి మేము చేసుకున్నాము. అందువల్ల మాకు చాలా హ్యాపీ అనిపించింది.